స్టేట్ నిర్వచనం కింద వీటిలో ఏది వస్తుంది? డి. ఎన్సిఈఆర్టీ. ప్రభుత్వ నిధులు నియంత్రణ ఎక్కువగా ఉండటంతో ఆర్టికల్ 12 క్రింద స్టేట్లోకి వస్తుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఎన్సిఈఆర్టీ. హ్యాబిచువల్ అఫెండర్స్ నుంచి గుడ్ బిహేవియర్ సెక్యూరిటీ ప్రత్యేకంగా ఏ సెక్షన్ క్రింద వస్తుంది? సెక్షన్ 110 సిఆర్పిసి. హ్యాబిచువల్ అఫెండర్స్ నుంచి గుడ్ బిహేవియర్ సెక్యూరిటీకు అవకాశం ఇస్తుంది. సెక్షన్ 110 ఆఫ్ సిఆర్పిసి. ఇండిజెంట్ పర్సన్స్ సూట్స్ సిపిసిలో ఏ ఆర్డర్ కింద ఉన్నాయి? ఆర్డర్ 33 ఆఫ్ సిపిసి. ఇండిజెంట్ పర్సన్స్ అంటే కోర్టు ఫీజు చెల్లించలేని వారు. అలాంటి పర్సన్స్ కూడా సూట్స్ దాఖలు చేసే అవకాశం ఇస్తుంది. ఆర్డర్ 33 సిపిసి. ఇండిజెంట్ పర్సన్ అంటే కోర్టు ఫీజు చెల్లించలేని వారు అన్నమాట. రిజిస్టర్డ్ సొసైటీని ఆర్టికల్ 12 క్రింద అథారిటీ అని ఏ కేసు చెప్పింది? అజయ్ హసియా వర్సెస్ ఖాలిద్ ముజీబ్, 1981. రాష్ట్ర ఇన్స్ట్రుమెంటాలిటీ అయిన రిజిస్టర్డ్ సొసైటీ ఆర్టికల్ 12 క్రింద స్టేట్ అని చెప్పింది. స్పెషల్ కోర్ట్ హైకోర్టుతో ఏ సంబంధంలో ఉంటుంది? హైకోర్టుకు సబార్డినేట్ కాదు. అప్పీల్స్ విషయం వేరు. ఇది డైరెక్ట్గా హైకోర్టుకి అయితే సబార్డినేట్గా ఉండవు ఈ స్పెషల్ కోర్ట్స్. అధికారిక కీ ప్రకారం స్పెషల్ కోర్ట్ అంటే ప్రత్యేక చట్టాల కింద సంబంధిత ప్రయోజనానికి మాత్రమే ఏర్పడతాయి. హైకోర్టుకు సబార్డినేట్ కాదు. ప్లేస్ ఆఫ్ సూయింగ్ పై అభ్యంతరం ఎక్కడ లేవనెత్తవచ్చు? మొదటి కోర్టు ముందు తొలి అవకాశంలో అంటే అట్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ఏ కోర్ట్ టేకింగ్ అప్ ద సూట్ని మనం ఇది లేవనెత్తవచ్చు అనమాట. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా గతంలో ఏఐబిఈ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్సే. ఒక్కొక్కసారి క్వశ్చన్ ఫార్మేషను కొద్దిగా తికమగ్గా ఉంది, ఆన్సర్స్ కూడా తికమగ్గా ఉన్నాయి. ప్లీజ్ బేర్ విత్ మీ. బట్ ఎనీవే ఇవన్నీ ఒకసారి అడిగిన క్వశ్చన్స్ కాబట్టి ప్రాబబ్లీ దే విల్ హెల్ప్ యూ అట్లీస్ట్ టు ఫోకస్ ఆన్ దీస్ క్వశ్చన్స్. ఆర్టికల్ 315 ప్రకారం ఏది నిజం? 1. కేంద్రానికి ప్రతి రాష్ట్రానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ చట్టం ద్వారా ఏర్పడతాయి. ఈ రెండు కూడా నిజమే. సో ఆర్టికల్ 315 ప్రకారం ఈ రెండు అంశాలు కూడా ట్రూ. కేంద్రానికి 1, ప్రతి రాష్ట్రానికి 1 పబ్లిక్ సర్వీస్ కమిషన్కు అవకాశం ఇస్తుంది. జాయింట్ కమిషన్స్ కూడా ఉండొచ్చు. పీనల్ లయబిలిటీకు 2 అత్యవసర షరతులేవి? ఏదైనా మనం ఒకటి అఫెన్సు, దానికి పెనాల్టీ, దానికి పనిష్మెంట్ ఉండాలంటే 2 మనం సాటిస్ఫై చేయగలగాలి. 1. పీనల్ లయబిలిటీకి గిల్టీ మైండ్ ఉండాలి, దాన్నే మెన్స్ రియా అంటారు. అండ్ ఆల్సో ఒక రాంగ్ఫుల్ యాక్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి, అంటే యాక్టస్ రియస్ కూడా ఉండాలి. ఒక తప్పు పని జరిగి ఉండాలి, దానికి గిల్టీ మైండ్ ఉండాలి. ఈ 2 ఉంటేనే పీనల్ యాక్షన్ తీసుకోగలం. అఫెండర్కి పీనల్ యాక్షన్ ఉంటుంది.
అబ్స్కాండింగ్ వ్యక్తికి ప్రొక్లమేషన్ను ఎలా ప్రచురించాలి? అతనికి వినిపించే చోట చదవటం, కోర్టు హౌస్కి అతికించడం, అతని ఇల్లు లేదా ఊరికి అతికించటం, ఇవన్నీ చేయొచ్చు అనమాట. అన్నీ సెక్షన్ 82 సిఆర్పిసి ప్రొక్లమేషన్ను అతను నివసించే చోట బహిరంగంగా చదివి అతని ఇల్లు ఊరికి కోర్టు హౌస్కి అతికిస్తారు. సో ఇవన్నీ ట్రై చేయాలన్నమాట వెన్ సంబడి ఈజ్ అబ్స్కాండింగ్. సిపిసి ప్రకారం క్రింది వాటిలో లీగల్ రిప్రజెంటేటివ్ కానిది ఏది? క్రెడిటర్. సెక్షన్ 211 సిపిసి ప్రకారం లీగల్ రిప్రజెంటేటివ్ అంటే మృతుని ఎస్టేట్ను సూచించేవాడు. కేవలం క్రెడిటర్ లీగల్ రిప్రజెంటేటివ్ కాదు. ఇంటర్మెడిలర్, హిందూ కోపార్సనర్స్, ఎగ్జిక్యూటర్స్, అడ్మినిస్ట్రేటర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు రిప్రజెంటేటివ్స్ అవుతారు. స్టేట్ బిలో ఫోర్జరీకు కన్విక్ట్ అయ్యాడు. ఆ ప్రేయర్ కన్విక్షన్ను రుజువు చేయడానికి ఏమి హాజరుపరచవచ్చు? ప్రీవియస్ కన్విక్షన్ జడ్జిమెంట్ ప్రేయర్ కన్విక్షన్ రుజువుకు రిలవెంట్గా అడ్మిసిబుల్ ఫ్యాక్ట్ అవుతుంది. సెక్షన్స్ 40 to 44 ఎవిడెన్స్ యాక్ట్. ప్రీవియస్ కన్విక్షన్ జడ్జిమెంట్. సెక్షన్ 15 సెక్షన్ 15 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం విడాకులు పొందిన వారు ఎప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు? అప్పీల్ లేకపోతే అప్పీల్ గడువు ముగిశాక వెంటనే చేసుకోవచ్చు. అప్పీల్ చేయడం సాధ్యం కానప్పుడు లేదా అప్పీల్ లేకుండా ముగిశాక విడాకులు పొందిన వారు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. చట్టం ప్రకారం ఎన్ఫోర్సబుల్ అయిన అగ్రిమెంట్ను ఏమంటారు? కాంట్రాక్ట్ అంటారు. సెక్షన్ 2H ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ చట్ట ప్రకారం ఎన్ఫోర్సబుల్ అయిన అగ్రిమెంట్ని కాంట్రాక్ట్ అంటారు. ఆర్టికల్ 71 ప్రకారం ప్రెసిడెంట్ ఆర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక వివాదాలను ఎవరు తేలుస్తారు? సుప్రీంకోర్టు. ప్రెసిడెంట్ ఆర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక సందేహాలు వివాదాలను సుప్రీంకోర్టు విచారించి తేలుస్తుంది. ఈ మోడల్ పేపర్లో క్వశ్చన్స్ అన్నీ కూడా కొద్దిగా బ్రీఫ్గా ఉన్నట్టుగా ఉంటాయి. అలాగే సమాధానాలు కూడా ఫర్ ద సేక్ ఆఫ్ స్పేస్. ఒరిజినల్ క్వశ్చన్స్ ఒక్కొక్కసారి చాలా విండీగా లెందీగా ఉన్నాయి. అయినప్పటికీ భావం చెడకుండా ఈ క్వశ్చన్స్ని తయారు చేయడం జరిగిందనమాట. బట్ రిలవెంట్ యాక్ట్స్ని, చట్టాలని సెక్షన్స్ని గమనించి మీరు కావాలంటే మీ దగ్గర ఉన్న నోట్స్లో ఇంకొద్దిగా ఎలాబరేట్గా ప్రిపేర్ కావచ్చు. ఇద్దరు రాత్రి దొంగతనానికి ఇంట్లోకి చొరబడి యజమాని రాకతో ఏమీ తీసుకోకుండా పారిపోతారు. ABNS అఫెన్స్. థెఫ్ట్ ఉద్దేశంతో హౌస్ ట్రెస్పాస్ కిందకు వస్తుంది. ఇది వాళ్ళు నిజంగా దొంగతనం చేయలేదు కాబట్టి ట్రెస్పాస్ కిందే. బట్ దేర్ ఇంటెన్షన్ ఈజ్ టు స్టీల్ కాబట్టి థెఫ్ట్ కూడా అంటారు. థెఫ్ట్ మీద బుక్ చేయరు, ట్రెస్పాస్ మీద బుక్ చేస్తారు. సెక్షన్ 100 CRPC దేన్ని సూచిస్తుంది? మూసిన ప్లేస్ సెర్చ్. అంటే ఏదన్నా ప్లేస్లో మీరు సెర్చ్ చేయాలి అనుకున్నప్పుడు 100 CRPC ప్రకారం చేయవచ్చు.
సిపిసి ప్రకారం ఫారిన్ కోర్ట్ అంటే ఎక్కడ ఉన్న కోర్టు, భారత్ వెలుపల భారత ప్రభుత్వ అధికారం కింద కానీ, అంటే సెక్షన్ 2(5) ఆఫ్ సిపిసి ఏం చెప్తుందంటే ఫారిన్ కోర్ట్ అంటే భారత్ వెలుపల ఉండి కేంద్ర ప్రభుత్వ అధికారం కింద స్థాపించబడని కోర్టు అన్నమాట. ఫారిన్ లా, సైన్స్, ఆర్ట్, హ్యాండ్ రైటింగ్, ఫింగర్ ప్రింట్స్ పై ఒపీనియన్స్ ఏ సెక్షన్ కింద రెలవెంట్గా ఉంటాయి? సెక్షన్ 45 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ ఫారిన్ లా గురించి కానీ, సైన్స్, ఆర్ట్, హ్యాండ్ రైటింగ్, ఫింగర్ ప్రింట్స్ పై ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ రెలవెంట్గా కన్సిడర్ చేస్తుంది, వాటిని అవసరమైన చోట తీసుకుంటుంది అని. These are considered relevant as per section 45 Evidence Act. సున్నీ ముస్లిం కితాబియా గ్రంథ ప్రజల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ వివాహం ఏమవుతుంది? ఇట్స్ ఎ వ్యాలిడ్ థింగ్. అంటే ఏంటి? సున్నీ లా ప్రకారం కితాబా అంటే జూయిష్ ఆర్ క్రిస్టియన్ స్త్రీతో వివాహం వ్యాలిడ్. కితాబియా. ఏజెన్సీ కాంట్రాక్ట్ సారాంశం ఏజెంట్ యొక్క దేన్ని సూచిస్తుంది? ప్రిన్సిపల్ లీగల్ రిలేషన్స్ను ప్రభావితం చేసే రిప్రజెంటేటివ్ కెపాసిటీని సూచిస్తుందన్నమాట. ఏజెన్సీ సారాంశం ఏజెంట్ రిప్రజెంటేటివ్ కెపాసిటీ అంటే థర్డ్ పర్సన్తో ప్రిన్సిపల్ లీగల్ రిలేషన్స్ను ప్రభావితం చేసే అధికారం. దాన్ని ఏజెన్సీ అంటారు. ఏజెన్సీ కాంట్రాక్ట్. ఫార్మస్యూటికల్ ఏజెంట్స్ అని ఏజెన్సీ అని చూస్తాం కదా, అలాంటివన్నీ. ఈక్వాలిటీ ఈజ్ యాంటిథెటిక్ టు ఆర్బిట్రరీనెస్ అనే సూత్రం ఏ కేసులో ప్రముఖంగా చెప్పారు? ఈపీ రాయప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 1974 ఈక్వాలిటీ ఆర్టికల్ 14 ఆర్బిట్రరీనెస్కి విరుద్ధం అనే కొత్త డాక్ట్రిన్ని తెచ్చింది. ఆర్బిట్రరీనెస్ లేకపోవడమే ఈక్వాలిటీని సూచిస్తుందన్నమాట. ఈపీ రాయప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఏ పోగొట్టుకున్న పర్స్ దొరికి తర్వాత అది బి దాన్ని తెలిసి ఉంచుకున్నాడు. ఏ నేరానికి దోషి? ఏకి దొరికిందనమాట, యాక్చువల్గా అది బి పోగొట్టుకున్నది. క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్, అది ఎవరికో లాస్ట్ అండ్ ఫౌండ్ కింద అప్పచెప్పాలి కానీ తన దగ్గర అట్టి పెట్టుకోకూడదు. లేదా బి అని తెలిస్తే బికి కనుక్కొని ఇవ్వటం కరెక్ట్. అది లేని పక్షంలో తన దగ్గరే అట్టి పెట్టుకుంటే అది క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ కిందకు వస్తుంది. సెక్షన్ 403 ఐపీసీ అనమాట. సెక్షన్ 465 సిఆర్పిసి కింద ఏ ఇర్రెగ్యులారిటీని సరిచేయవచ్చు? ఒక కేస్ ఎవిడెన్స్ను కంపానియన్ కేసులో చదవటం. సెక్షన్స్ 465 సిఆర్పిసి న్యాయ వైఫల్యం కలిగించని క్యూరబుల్ ఇర్రెగ్యులారిటీస్ను అంటే కంపానియన్ కేసులో ఎవిడెన్స్ చదవటం వంటివి సరిచేస్తుంది. ఒక కేస్ ఎవిడెన్స్ను ఇంకో కేసులో చదవడం. లిమిటేషన్ యాక్ట్ 1963 సెక్షన్ 5 దేని దాఖల్లో డిలేను క్షమించనిస్తుంది? అపీల్/అప్లికేషన్. సెక్షన్ 5 లిమిటేషన్ యాక్ట్ తగిన కారణంతో అపీల్ లేదా అప్లికేషన్ దాఖల్లో డిలేను క్షమిస్తుంది, సూట్స్కు కాదు. సూట్స్ అయితే
వేర్ రెలవెంట్ విత్ ఇన్ ద లిమిటేషన్ పీరియడ్లోనే సూట్స్ ఫైల్ చేయాలి. ఎన్ఐ యాక్ట్లో 138 లాగా. సో ఎవిడెన్స్ అనే పదం స్థూలంగా దేన్ని సూచిస్తుంది? కోర్టులో ప్రవేశపెట్టిన ఫ్యాక్ట్స్, ఎవిడెన్స్ అంటే ఒక విషయాన్ని రుజువు లేదా ఖండించేందుకు కోర్టు ముందు ప్రవేశపెట్టిన ఫ్యాక్ట్స్ ఆర్ మెటీరియల్, దాన్ని ఎవిడెన్స్ అంటారు. ఫిమేల్ హిందూ స్వాధీనంలోని ప్రాపర్టీను హిందూ సక్సెషన్ యాక్ట్ తర్వాత ఆమె ఎలా కలిగి ఉంటుంది? ఆమె ఫుల్ ఓనర్ అన్నమాట. సెక్షన్ 14 హిందూ సక్సెషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఫిమేల్ హిందూ స్వాధీనంలోని ఏ ప్రాపర్టీని ఆమె ఫుల్ అంటే అబ్సల్యూట్ ఓనర్గా కలిగి ఉంటుంది, ఏ ప్రాపర్టీనైనా. Choice A is the correct choice. అన్లాఫుల్ వాయిడ్ అగ్రిమెంట్స్ను ఏమంటారు అంటే ఈ ఎగ్జామ్కి సంబంధించిన కీ ప్రకారం అన్నమాట, వాళ్ళు ఆన్సర్ ప్రకటిస్తారు కాబట్టి. ఏమన్నారంటే నెగేటరీ కాంట్రాక్ట్స్ అన్నారు. అధికారిక కీ ప్రకారం ఇలాంటి అన్లాఫుల్ వాయిడ్ అగ్రిమెంట్స్ను న్యూగేటరీ అంటారు. భారతదేశం అంతటా ట్రేడ్, కామర్స్, స్వేచ్ఛ ఏ ఆర్టికల్ కింద ఉంది? ఆర్టికల్ 301 భారత భూభాగం అంతటా ట్రేడ్, కామర్స్, స్వేచ్ఛకి హామీ ఇస్తుందన్నమాట. వైద్యులపై ప్రొఫెషనల్ నెగ్లిజెన్స్ను సాధారణంగా ఏ ఐపీసీ సెక్షన్ కింద ఆరోపిస్తారు? సెక్షన్ 304A ఐపీసీ ర్యాష్ ఆర్ నెగ్లిజెంట్ చర్య ద్వారా మరణం, మెడికల్ నెగ్లిజెన్స్ కేసెస్లో సాధారణంగా ఆరోపించే ప్రొవిజన్ అన్నమాట 304A. వారెంట్ అమలు చేసే పోలీస్ ఒక ప్లేస్లోకి ప్రవేశించడానికి ఫోర్స్ను ఎప్పుడు వాడవచ్చు? సెక్షన్ 47 సిఆర్పిసి ప్రకారం ఫ్రీ ఇంగ్రెస్ వేరే విధంగా దొరకనప్పుడే ఆఫీసర్ తలుపు కిటికీని పగలగొట్టి ప్రవేశించవచ్చు. ఒక రైల్వే కన్సైనీగా గూడ్స్ ఉంచుకుని కేవలం లీన్ మాత్రమే క్లెయిమ్ చేస్తుంది. బిసి ఒకరిపై ఒకరు క్లెయిమ్స్ చేస్తున్నారు, అది ఏ సూట్ వేయవచ్చు? ఇంటర్ ప్లీడర్ సూట్. ఆర్డర్ 35 సిపిసి ప్రకారం కాస్ట్ తప్ప వేరే ఇంట్రెస్ట్ లేని స్టేక్ హోల్డర్ రైవల్ క్లెయిమ్స్ ఎదుర్కొంటే ఇంటర్ ప్లీడర్ సూట్ వేయవచ్చు. రీబటబుల్ ప్రెజంప్షన్ ఆఫ్ లా అంటే ఏమిటి? రీబటబుల్ ప్రెజంప్షన్ ఆఫ్ లా అంటే మ్యాండేటరీ అంటే కోర్టు తప్పక గీయాలి కానీ విరుద్ధ సాక్ష్యాలతో రీబట్ చేయవచ్చు. కంక్లూజివ్ ప్రెజంప్షన్స్ ఇర్రిబటబుల్.
మ్యాండేటరీ, రిబటబుల్ మాత్రమే రిబటబుల్ ప్రిజంప్షన్ ఆఫ్ లా అంటారు. హిందూ వివాహ షరతులు ఏ సెక్షన్ కింద ఉన్నాయి? సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ చెల్లుబాటయ్యే హిందూ వివాహ షరతులను నిర్దేశిస్తుంది. సెక్షన్ 5. D is the correct answer, correct choice. వికేరియస్ లయబిలిటీ ఏ సంబంధాలను కలిగి ఉంటుంది? సర్వెంట్ టార్ట్కి మాస్టర్కి, పార్ట్నర్స్ ఒకరి టార్ట్కి మరొకరు, ఏజెంట్ టార్ట్కి ప్రిన్సిపల్లు. ఇలా చూస్తే పై ఉన్న 3 కూడా వికేరియస్ లయబిలిటీని సూచిస్తాయి. అంటే వికేరియస్ లయబిలిటీ అంటే ప్రిన్సిపల్ ఏజెంట్కి, మాస్టర్ సర్వెంట్కి, పార్ట్నర్ మధ్య ఉండే సంబంధాల్లోని చూస్తుంది అన్నీ అన్నమాట. చట్ట ప్రకారం ఎన్ఫోర్సబుల్ కాని అగ్రిమెంట్ను ఏ సెక్షన్ వాయిడ్గా ప్రకటిస్తుంది? సెక్షన్ 2G ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ చట్ట ప్రకారం ఎన్ఫోర్సబుల్ కాని అగ్రిమెంట్ను వాయిడ్ అంటుంది. Constitution 97th Amendment Act 2011 ఆర్టికల్ 19(1)(c)లో ఏ పదాలను చేర్చింది? కోఆపరేటివ్ సొసైటీస్. 97th Amendment of 2011 ఆర్టికల్ 19(1)(c)కి కోఆపరేటివ్ సొసైటీస్ను చేర్చి కోఆపరేటివ్ సొసైటీస్ ఏర్పాటు హక్కును గుర్తించింది. యాసిడ్ వాడి వాలంటరీలీ గ్రీవియస్ హర్ట్ కలిగించడం ఏ సెక్షన్ క్రిందకు వస్తుంది? సెక్షన్ 326A ఆఫ్ IPC యాసిడ్ వాడి వాలంటరీలీ గ్రీవియస్ హర్ట్ తీవ్రంగా గాయం కలిగించడాన్ని శిక్షిస్తుంది. సెక్షన్ 326B వచ్చేసి ఆ ప్రయత్నాన్ని సూచిస్తుంది. సెక్షన్ 209 ఆఫ్ CRPC క్రింద కమిటల్ ప్రొసీడింగ్స్ ఏ స్వభావం? 209 ఆఫ్ CRPC కమిటల్ ప్రొసీడింగ్స్ ట్రయల్ కాదు, ఎంక్వైరీ స్వభావాన్ని సూచిస్తాయి. అవే పార్టీస్ మధ్య ముందు దాఖలైన సూట్లో ఉన్న విషయమే మళ్ళీ ఉన్న తర్వాతి సూట్ను ACPC సెక్షన్ ఆపుతుంది. సెక్షన్ 10 CPC ఇది రెస్ సబ్జుడిస్. ముందు పెండింగ్ సూట్లో ఉన్న విషయమే ఉన్న తర్వాతి సూట్ విచారణను ఆపుతుంది. సెక్షన్ 10 of CPC. ఎవిడెన్స్ యాక్ట్లోని ఏ సెక్షన్ రెస్ గెస్టే డాక్ట్రిన్ ఆధారంగా ఉంది? సెక్షన్ 6. సెక్షన్ 6 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్లో రెస్ గెస్టే డాక్ట్రిన్ ఉంది. అదే ట్రాన్సాక్షన్ భాగమైన ఫ్యాక్ట్స్ రిలవెంట్ అని.
ఒకే ట్రాన్సాక్షన్లో భాగమైన ఫ్యాక్ట్స్ రిలవెంట్ అని సెక్షన్ 6 డిస్కస్ చేయాలి. మీడియేషన్పై EU డైరెక్టివ్ లక్ష్యం ఏమిటి? EU మీడియేషన్ డైరెక్టివ్ 2008/52/EC లక్ష్యం ఏంటంటే క్రాస్ బోర్డర్ సివిల్ ఆర్ కమర్షియల్ డిస్ప్యూట్స్లో మెరుగైన ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెడ్రెసల్ యాక్సెస్ కల్పించడం. త్రూ కోర్ట్స్ డిలే అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీడియేషన్కి అవకాశం ఉంటే, కాంప్రమైజ్కి అవకాశం ఉంటే ADR ద్వారా పరిష్కరించుకోవటం ఫాస్టర్ వే అని. డిస్క్వాలిఫైడ్ హెయిర్ తన హెయిర్స్కు ఏమి బదిలీ చేస్తాడు? కోర్ట్ విచక్షణపై ఇంట్రెస్ట్ని బదిలీ చేస్తాడు. అధికారిక కీ ప్రకారం సాధారణంగా డిస్క్వాలిఫైడ్ హెయిర్ వారసుడు ముందే మరణించినట్టు భావిస్తారు. ఇంట్రెస్ట్ అతను ఏమీ బదిలీ చేయనట్టే వెళ్తుంది. ఖైదీ హింసపై రాసిన లేఖ ఏ కేసులో పైనీరింగ్ పిల్గా మారింది? సునీల్ బాత్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్. సునీల్ బాత్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ ఖైదీ హింస లేఖ నుంచి వచ్చింది. దాన్ని రిట్ పిటిషన్గా చూశారు. తొలి ఎపిస్టోలరీ పిల్ అన్నమాట. మిస్కాండక్ట్కు అడ్వకేట్స్కు శిక్ష విధించే బాడీ ఏది? ఏ సంస్థ అడ్వకేట్స్కి శిక్ష విధించగలదు ఫర్ రీజన్స్ ఆఫ్ మిస్కాండక్ట్? డిసిప్లినరీ కమిటీ ఆఫ్ ఎయిదర్ స్టేట్ బార్ కౌన్సిల్ ఆర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ప్రమాదం వల్ల గాయపడిన రైల్వే ఎంప్లాయీస్కు కంపెన్సేషన్ను ఏ యాక్ట్ నియంత్రిస్తుంది? ఎంప్లాయీస్ కంపెన్సేషన్ యాక్ట్ 1923. ప్రమాద గాయానికి కంపెన్సేషన్ను ఎంప్లాయీస్ కంపెన్సేషన్ యాక్ట్ 1923. గతంలో వర్క్మన్స్ కంపెన్సేషన్ యాక్ట్ అనేవాళ్ళు దీన్ని నియంత్రిస్తుందన్నమాట. గతంలో వర్క్మెన్స్ కంపెన్సేషన్ యాక్ట్ ఉండేది. ఆ తర్వాత ఎంప్లాయీస్ కంపెన్సేషన్ యాక్ట్ 1923 ఈ మొత్తాన్ని నియంత్రిస్తుంది. 2019 యాక్ట్ కింద కన్జ్యూమర్స్ రైట్స్ ప్రోత్సాహం రక్షణపై సలహా ఇచ్చే బాడీ ఏది? సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్. డి. సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ కన్జ్యూమర్స్ రైట్స్ని ప్రోత్సాహం రక్షణకు సలహా ఇచ్చే బాడీ. ఒక NRI చెన్నై భూమిని 10 లక్షలకు కొని 15 లక్షలకు అమ్మి భారత్లో 12 లక్షలే అందుకుంటాడు. ఏది పన్ను ఎంత అనేది ఇక్కడ. సో భారత్లో ఉన్నప్పుడు ఎంత రెమిట్ అయినా క్యాపిటల్ గెయిన్స్ పూర్తి అమ్మకపు మొత్తం అంటే 15 లక్షలపై వస్తాయి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 ఏ తేదీన అమల్లోకి వచ్చింది? మార్చి 1, 1882.
నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 మార్చ్ 1882లో అమల్లోకి వచ్చింది. రైట్ టు లైఫ్లో రైట్ టు డై లేదని ఏ కేసు చెప్పింది? గియాన్ కౌర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. గియాన్ కౌర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1996 ఆర్టికల్ 21 జీవించే హక్కులో మరణించే హక్కు లేదు అని చెప్పింది. స్త్రీ మర్యాదకు భంగం కలిగించడం ఏ ఐపీసీ సెక్షన్ కింద శిక్షార్హం? సెక్షన్ 354. సెక్షన్ 354 ఆఫ్ ఐపీసీ స్త్రీ మర్యాదకు మోడెస్టీ ఆఫ్ ఉమెన్కు భంగం కలిగించే ఉద్దేశంతో ఆమెపై అసాల్ట్ కానీ క్రిమినల్ ఫోర్స్ను కానీ శిక్షిస్తుంది. B is the correct choice. సెక్షన్ 125 సిఆర్పిసి మెయింటెనెన్స్ ఆదేశాలు ఏ స్వభావం కలవి? సమ్మరీ లేదా హక్కులను తుదిగా తేల్చవు. సెక్షన్ 125 మెయింటెనెన్స్ ఆదేశాలు సమ్మరీ స్వభావం, సివిల్ హక్కులను తుదిగా తేల్చవు. వాటిని సివిల్ కోర్ట్స్ తేల్చవచ్చు. డిక్రీ తర్వాత కోర్ట్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ బదిలీ అయ్యాక ఎగ్జిక్యూషన్ అప్లికేషన్ను ఎక్కడ దాఖలు చేయవచ్చు? ఏ కోర్టులోనైనా. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అఫీషియల్ కీ ప్రకారం అంటే ఆన్సర్ ప్రకారం ఎగ్జిక్యూషన్ అప్లికేషన్ను డిక్రీ ఇచ్చిన కోర్టులో దాఖలు చేయవచ్చు. అది ఎగ్జిక్యూషన్ జ్యూరిస్డిక్షన్ను నిలుపుకుంటుంది. బిఎస్ఏ కింద ఒక కాన్స్పిరేటర్ స్టేట్మెంట్స్ మరొకరికి వ్యతిరేకంగా అడ్మిసిబుల్ కావాలంటే ఏది తీరాలి? కాన్స్పిరసీ ఉందని నమ్మే సహేతుక కారణమే రుజువు కావాలన్నమాట. బిఎస్ఏ సెక్షన్ 10 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి సమానం. కాన్స్పిరసీ ఉందని నమ్మే సహేతుక కారణం ఉంటే ఒక కాన్స్పిరేటర్ చర్యలు స్టేట్మెంట్స్ మిగతా వారికి రెలవెంట్ అవుతాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్ను ఏ సంవత్సరంలో స్థాపించారు? 1965లో. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్ను 1965లో స్థాపించారు. బి ఈజ్ ద రైట్ చాయిస్. కస్టమ్ అనుమతించని ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్లో పెళ్ళి ఏ సెక్షన్ కింద శిక్షార్హం? సెక్షన్ 18B ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్. సెక్షన్ 5లో ప్రొహిబిటెడ్ డిగ్రీస్ సప్పిండ షరతులకు విరుద్ధంగా చేసిన వివాహాన్ని శిక్షిస్తుంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఏ విషయంపై పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ను స్వీకరించరు?
కేసు నమోదు నిరాకరించిన పోలీస్పై పిటిషన్స్ లాంటివి అన్నమాట. ఒక కేసు నమోదు నిరాకరించిన పోలీసుపై పిటిషన్ను పిల్గా స్వీకరించని విషయాల్లో ఎస్సీ గైడ్లైన్స్ చెప్తాయి. అంటే బేసికల్లీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్న చోట, లేదనుకుంటే ఇలాంటి అఫీషియల్ డ్యూటీని నెగ్లెక్ట్ చేసిన చోట పిల్ అవసరం లేదు. దెర్ ఆర్ అదర్ వేస్ టు కరెక్ట్ దెమ్ అన్నట్టుగా. ఒక స్టాచ్యూట్ సబార్డినేట్ అథారిటీకు ట్యాక్సెస్ లెవీ చేయనిస్తుంది, కానీ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ గురించి మౌనంగా ఉంటుంది. అది రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఇది వ్యాలిడేనా? వ్యాలిడ్, రెవెన్యూకు అవసరం అన్నమాట. పేరెంట్ స్టాచ్యూట్ స్పష్టంగా అధికారం ఇస్తే తప్ప డెలిగేటెడ్ లెజిస్లేషన్కు రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉండదు. ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి నోటిఫికేషన్ అల్ట్రా వైర్స్ అవుతుంది. అడ్వకేట్స్ యాక్ట్ సెక్షన్ 49 క్రింద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దేనిపై రూల్స్ చేయవచ్చు? ఎన్రోల్మెంట్కు అర్హులు ఆ వర్గాల్ని, ఆ కేటగిరీస్ని, తర్వాత బార్ కౌన్సిల్ సభ్యత్వం క్వాలిఫికేషన్స్ని, లీగల్ ఎడ్యుకేషన్ ప్రమాణాలపై, వీటన్నిటి మీద కూడా సెక్షన్ 49 కింద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ ఫ్రేమ్ చేయొచ్చు అన్నమాట. ఏ యాక్ట్స్ నిబంధనలు రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్స్కు వర్తించవు. ఇక్కడ కూడా చాయిసెస్ కరెక్ట్గా ఫామ్ కాలేదు. ప్రాబబ్లీ ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఫార్మ్డ్ వెరీ వెల్. అంటే కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912, కంపెనీస్ యాక్ట్ 1956, ఈ రెండు ఏబిగా ఉంటే AB2 అని చెప్పొచ్చు అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 60. నెగ్లిజెన్స్ టార్ట్ అత్యవసర అంశాలు ఏమిటి? డ్యూటీ ఆఫ్ కేర్, దాని బ్రీచ్, దాని ఫలితంగా జరిగినటువంటి డ్యామేజ్, ఈ మూడు అనమాట. డ్యూటీ ఆఫ్ కేర్, బ్రీచ్ ఆఫ్ డ్యూటీ, దాని రిజల్టింగ్ డ్యామేజ్. నెగ్లిజెన్స్కు డ్యూటీ ఆఫ్ కేర్, దాని బ్రీచ్ వల్ల డ్యామేజ్, ఇవన్నీ కూడా ఎసెన్షియల్ అన్నమాట. ఒక వ్యక్తి ప్రీవియస్ ఇయర్లో భారత్లో ఎన్ని రోజులు ఉంటే రెసిడెంట్గా పరిగణిస్తారు? ఒక వ్యక్తి ప్రీవియస్ ఇయర్లో భారత్లో ఎన్ని రోజులు, 182 రోజులు ఉంటే రెసిడెంట్గా భావించవచ్చు అన్నమాట. సెక్షన్ 6 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారంగా ప్రీవియస్ ఇయర్లో భారతదేశంలో 180 రోజులు అంతకంటే ఎక్కువ ఉంటే రెసిడెంట్గా పరిగణించవచ్చు. అసెర్షన్, వేజరింగ్కు కొల్లేటరల్ ట్రాన్సాక్షన్స్ చెల్లుబాటు. రీజన్, సెక్షన్ 30 కింద వేజరింగ్ అగ్రిమెంట్స్ మాత్రమే వాయిడ్. ఏది నిజం? ఏ రెండూ నిజం, ఆర్ వివరించదు, బి ఏ తప్పు, ఆర్ నిజం, సి రెండూ నిజం, ఆర్ వివరిస్తుంది. ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏ విషయంపై తీర్పునిచ్చింది? జడ్జెస్ ట్రాన్స్ఫర్ విషయం. ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1981 ఫస్ట్ జడ్జెస్ కేసు అన్నమాట. జడ్జెస్ నియామకాలు, బదిలీలు చూసి పిల్కు లోకల్ స్టాండర్డ్ను విస్తరించింది. చీటింగ్ చేసి డిజానెస్ట్లీ ప్రాపర్టీ డెలివరీని పొందడం ఏ సెక్షన్ కింద వస్తుంది? సెక్షన్ 420 ఆఫ్ IPC, చీటింగ్ అనమాట.
సెక్షన్ 420 ఆఫ్ ఐపీసీ చీటింగ్తో డిజానెస్ట్లీ ప్రాపర్టీ డెలివరీ వాల్యుబుల్ సెక్యూరిటీ మార్పును ప్రేరేపించడాన్ని శిక్షిస్తుంది. ప్రతి జిల్లా లేదా స్టేషన్లో అరెస్ట్ అయిన వారి సమాచారం ఇవ్వడానికి డెసిగ్నేటెడ్ ఆఫీసర్ను నియమించమని ఏబిఎన్ఎస్ఎస్ సెక్షన్ చెబుతోంది. సెక్షన్ 37 సెక్షన్ 37 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ 2023 ప్రతి జిల్లా స్టేషన్లో అరెస్ట్ సమాచారం ఉంచి పంచేందుకు డెసిగ్నేటెడ్ పోలీస్ ఆఫీసర్ను తప్పనిసరి చేస్తుంది. సెక్షన్ 37. ఫారిన్ జడ్జిమెంట్ ఎప్పుడు కంక్లూజివ్ కాదో ఏ సెక్షన్లో ఉంది? సెక్షన్ 13 ఆఫ్ సిపిసి ఏం చెప్తుందంటే ఫారిన్ జడ్జిమెంట్ కంక్లూజివ్ కాని 6 సందర్భాలను చెప్తుంది. సెక్షన్ 14 కంపిటెన్స్ ప్రెజంప్షన్ను లేవనెత్తుతుంది. S1 బిఎస్ఏ అడ్మిషన్స్ మేకర్కి వ్యతిరేకంగా రిలవెంట్, అతనికి కాదు. S2 ఏంటంటే మినహాయింపులు మేకర్కు రుజువు చేయనిస్తాయి, నిజమా? స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 2 స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట. ఆన్సర్ వచ్చేసి 2 నిజమే. ఏంటది? S1 అంటే స్టేట్మెంట్ 1 ఏంటంటే బిఎస్ఏ అడ్మిషన్స్ మేకర్కి వ్యతిరేకంగా రిలవెంట్, అతనికి కాదు. రెండో స్టేట్మెంట్ ఏంటంటే మినహాయింపులు మేకర్కు రుజువు చేయనిస్తాయి. చాలా EU సభ్య దేశాల్లో, యూరోపియన్ యూనియన్ మెంబర్ కంట్రీస్లో ఏడీఆర్లో ఎక్కువగా కనిపించే రూపం ఏది? ఆర్బిట్రేషన్. హెచ్ఏఎంఏ ప్రకారం దత్తత తీసుకునే వ్యక్తి ఏమై ఉండాలి? హిందూ మాత్రమే. సెక్షన్ 10 ఆఫ్ హెచ్ఏఎంఏ దత్తత తీసుకునే వ్యక్తి హిందూ అయి ఉండాలి. అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఉపయోగం ఏమిటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పిల్లని? సడలించిన ప్రొసీజరల్ రిక్వైర్మెంట్స్, నాన్ అడ్వర్సేరియల్ ప్రొసీడింగ్స్, సడలించిన లోకస్ స్టాండై, ఈ 3 కూడా పిల్స్లో నిజం. డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ ఎవరికి వర్తిస్తుంది? ఆర్టికల్ 310లో డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ ఉంది. సివిల్ సర్వెంట్స్ ప్రెసిడెంట్ లేదా గవర్నర్ ప్లెజర్ మేరకు పదవిలో ఉంటారు. ఆర్టికల్ 311 సేఫ్ గార్డ్స్తో. అడ్వకేట్స్ యాక్ట్ 1961 ప్రకారం అడ్వకేట్గా చేర్చుకునే అవకాశం ఎవరికి తక్కువ?
అన్లాఫుల్ యాక్టివిటీస్ కింద కన్విక్ట్, మోరల్ టర్పిట్యూడ్ యాంటీ టెర్రర్ చట్టం UAPA కింద కన్విక్షన్, అడ్వకేట్ ఎన్రోల్మెంట్కు అత్యంత బలమైన అడ్డంకి. పబ్లిక్ కంపెనీలో కనీస డైరెక్టర్ల సంఖ్య ఎంత? 3. సెక్షన్ 149 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 పబ్లిక్ కంపెనీకి కనీసం 3 డైరెక్టర్స్ ఉండాలి అని చెప్తుంది. క్వశ్చన్ నెంబర్ 74. EPA 1986 ప్రకారం ఎన్వైరన్మెంటల్ పొల్యూటెంట్ అంటే ఏ విధంగా ఉన్న పదార్థం? సాలిడ్గా కానీ, లిక్విడ్గా కానీ, గ్యాషియస్గా కానీ హానికర కాన్సన్ట్రేషన్లో ఉంటే దాన్ని ఎన్వైరన్మెంటల్ పొల్యూటెంట్ అని అనొచ్చు అనమాట. సెక్షన్ 2B ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఎన్వైరన్మెంటల్ పొల్యూటెంట్ అంటే పర్యావరణానికి హానికర కాన్సన్ట్రేషన్లో ఉన్న సాలిడ్, లిక్విడ్ లేదా గ్యాషియస్ పదార్థంగా నిర్వచించింది. ఆన్లైన్ స్టోర్ హ్యాక్ అయ్యి డేటా దొంగతనం, అనధికార ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఈ క్రింది వాటిలో ఏది సరైనది చెప్పాలి. సెక్షన్ 66 ఆఫ్ IT యాక్ట్ కింద శిక్షార్హం. కస్టమర్స్కు కంపెన్సేషన్ సాధ్యం, పాజిబుల్ అన్నమాట. కస్టమర్స్ కూడా కంపెన్సేషన్ కోసం అడగవచ్చు, ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. XYZ టెక్స్టైల్స్ ఎంక్వైరీ తర్వాత మిస్కాండక్ట్కు 4 వర్కర్స్ను టెర్మినేట్ చేస్తుంది. వారు రిట్రెంచ్మెంట్ కాంపెన్సేషన్ కోరతారు. ఏది సరైనది? మిస్కాండక్ట్ అనేది పనిష్మెంట్ కాబట్టి రిట్రెంచ్మెంట్ కాంపెన్సేషన్ కుదరదనమాట. రిట్రెంచ్మెంట్ కాదు, కాంపెన్సేషన్ లేదు, అది పనిష్మెంట్ కిందకు వస్తుంది. యాష్బే వర్సెస్ వైట్ ఏ మ్యాగ్జిమ్కు ఉదాహరణ? ఇంజూరియా సైనే డామ్నమ్ అంటే యాష్బే వర్సెస్ వైట్ ఇంజూరియా సైనే డామ్నమ్ను చూపుతుంది. వాస్తవ నష్టం లేకున్నా లీగల్ రైట్ ఉల్లంఘన యాక్షనబుల్. భారత్లో GST ఏ తేదీ నుండి అమల్లోకి వచ్చింది? 1 జూలై 2017. ఒక సర్వెంట్ రివార్డ్ ఆఫర్ తెలియకుండా యజమాని మేనల్లుడిని వెతికాడు. అంటే తప్పిపోయిన మేనల్లుడిని తీసుకొస్తే రివార్డ్ ఉందన్న సంగతి తెలియదు ఆయనకి. ఇది ఏ కేసు? లాల్మన్ శుక్లా వర్సెస్ గౌరీ దత్. లాల్మన్ శుక్లా వర్సెస్ గౌరీ దత్ ఆఫర్ తెలియకపోతే యాక్సెప్టెన్స్ ఉండదు, కాబట్టి రివార్డ్కి హక్కు ఉండదని చెప్పింది. LARR చట్టం ప్రకారం ప్రైవేట్ కంపెనీ కోసం సేకరణ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్లో కనీసం ఎంత సమ్మతిని సాధించాలి? 80%.
అంటే ప్రైవేట్ పార్టీస్కి ల్యాండ్ ఎక్విజిషన్ చేసే సందర్భాల్లో ఆ గవర్నమెంటు ఇంపాక్టెడ్ పబ్లిక్ నుంచి కనీసం 80% నుంచి సమ్మతి సాధించగలగాలి. ఎల్ఏఆర్ఆర్ చట్టం ప్రైవేట్ కంపెనీస్ కోసం సేకరణకు 80% ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ నుంచి ముందస్తు సమ్మతి కోరుతుంది. అంటే అంతమంది ఒప్పుకుంటేనే ఆ ఎక్విజిషన్ వీలవుతుందన్నమాట. కాపీరైట్ యాక్ట్లో ఆర్టిస్టిక్ వర్క్లో చేర్చనిది ఏది అంటే ఈ క్రింది వాటిలో ఆర్టిస్టిక్ వర్క్ కానిది ఏది అని. వర్క్ ఆఫ్ ఆర్కిటెక్చర్, వర్క్ ఆఫ్ క్రాఫ్ట్మెన్షిప్, కార్పెంటర్ పని, డ్రాయింగ్. సో కార్పెంటర్ పని ఆర్టిస్టిక్ వర్క్ కిందకి అవసరం లేదనమాట, అది ఫిజికల్ వర్క్ అవుతుంది. సాధారణ కార్పెంటర్ పని ఆర్టిస్టిక్ వర్క్లోకి రాదు. ఇందులో డ్రాయింగ్స్, ఆర్కిటెక్చర్స్, ఆర్టిస్టిక్ క్రాఫ్ట్స్మెన్షిప్ వస్తాయి. రైట్ టు ఇన్ఫర్మేషన్ను ఏ ప్రొవిజన్ కింద ఫండమెంటల్ రైట్గా ప్రకటించారు? రైట్ టు ఇన్ఫర్మేషన్ 19(1)(a). రైట్ టు ఇన్ఫర్మేషన్ను ఆర్టికల్ 19(1)(a)లో భావ ప్రకటన స్వేచ్ఛలో చేర్చింది, సుప్రీంకోర్టు చేర్చింది. పబ్లిక్ సర్వెంట్కి తప్పుడు సమాచారం ఇవ్వడానికి శిక్ష ఏ సెక్షన్ క్రింద ఉన్నది? సెక్షన్ 177 ఐపీసీ ప్రకారం పబ్లిక్ సర్వెంట్కి తప్పుడు సమాచారం ఇవ్వరాదు, ఇస్తే శిక్షార్హం అన్నమాట. సెక్షన్ 177 ఆఫ్ ఐపీసీ. లిమిటేషన్ పీరియడ్ తర్వాత కాగ్నిజెన్స్ నిషేధం ఏ సిఆర్పిసి సెక్షన్లో ఉంది? సెక్షన్ 468 ఆఫ్ సిఆర్పిసి ఏం చెప్తుందంటే, నిర్దేశిత లిమిటేషన్ తర్వాత కొన్ని అఫెన్సెస్ కాగ్నిజెన్స్ను నిషేధిస్తుంది. అధికారిక కీ సెక్షన్ 168గా చూపింది, సరైనదైతే 468. Section 468 is correct. కాంట్రాక్ట్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ సూట్కు లిమిటేషన్ కాలం ఎంత? స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ సూట్కి లిమిటేషన్ కాలం 3 ఏళ్ళు. లిమిటేషన్ యాక్ట్ ప్రకారం స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ సూట్ను నిర్దేశిత బిందువు నుంచి 3 ఏళ్లలో దాఖలు చేయాలన్నమాట. B is the correct choice. A అనే అతను Bకి 10,000 రూపాయలు అప్పు ఉన్నాడా అన్నది ప్రశ్న. ఏ వింటుండగా డి సిను ఏను నమ్మవద్దనడం. ఏ సిను అప్పు అడగడం. ఇదంతా చూస్తే అన్నీ కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కిందకు వస్తాయి అన్నమాట. తన ప్రొసీజర్ రూల్స్ నిర్ణయించేటప్పుడు ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ ఏ చట్టాలకు కట్టుబడి ఉండద్దు? డి సిపిసి 1908 మరియు ఎవిడెన్స్ యాక్ట్ 1872 ఈ రెండింటికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్నమాట. సో సీరియస్ ప్రొసీజర్స్ కానీ ఎవిడెన్స్ యాక్ట్లో ఉన్న ఎవిడెన్స్ ఫార్మాలిటీస్ని కానీ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. 88 రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వివాహ సంబంధాలని
మళ్ళీ బ్యాక్ తీసుకోవటం. హిందూ మ్యారేజ్ యాక్ట్లోని ఏ సెక్షన్లో ఉంది? సెక్షన్ 9. సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ రెమెడీని ఇస్తుంది. వీటిలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ను స్వీకరించలేనిది ఏది? హైకోర్టు ఆర్టికల్ 226 కింద పిల్ని స్వీకరించవచ్చు, సుప్రీంకోర్టు 32 కింద, కానీ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కెనాట్ హ్యాండిల్ పిల్. కాబట్టి స్వీకరించలేనిది అంటే హైకోర్టు, సుప్రీం కానివి అన్నమాట. ఇక్కడ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ రాయొచ్చు మనం. రిపబ్లిక్ యాక్ట్ నంబర్ 6770 ప్రకారం ఓంబడ్స్మన్కి ఇవ్వని అధికారం ఏది? ప్రివెంటివ్ మెజర్స్ అమలు. ప్రివెంటివ్ మెజర్స్ అమలు ఓంబడ్స్మన్ చేయలేడు. అడ్వకేట్స్ యాక్ట్ 1961లో ఎన్రోల్మెంట్ డిస్క్వాలిఫికేషన్ను ఏ సెక్షన్ సూచిస్తుంది? సెక్షన్ 24A. అడ్వకేట్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 24A అడ్వకేట్ ఎన్రోల్మెంట్ డిస్క్వాలిఫికేషన్ను వివరిస్తుంది అన్నమాట. ప్రైవేట్ కంపెనీ దేన్ని పొందగానే బిజినెస్ మొదలు పెట్టవచ్చు? సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. ఏ ఈజ్ ద కరెక్ట్ చాయిస్. ప్రైవేట్ కంపెనీ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ పొందగానే బిజినెస్ మొదలు పెట్టవచ్చు. సెక్షన్ 10A ఆఫ్ 10A డిక్లరేషన్కు లోబడి. ఒక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నదిని కలుషితం చేసే ఫ్యాక్టరీకి డైరెక్షన్స్ జారీ చేస్తుంది. తన అధికారాల్లోనే వ్యవహరిస్తోందా? ఇది అల్ట్రా వైర్స్ అవుతుంది. ఆధారపడిన సెక్షన్ కింద కాదు, తప్పు అధికారం. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ సస్పెన్షన్ పై ఏ స్టేట్మెంట్ నిజం? '94 seems to be an incomplete question. I can't make out what it is, but still it's asked on one of the previous AIBs. ట్రేడ్ యూనియన్స్ యాక్ట్ను ఏ సంవత్సరంలో చేశారు? 1926లో. ఉబి జస్ ఇబి రెమీడియంను ఏ కేసులో గుర్తించారు? యాష్బీ వర్సెస్ వైట్.
ఉబి జెస్ ఇబి రెమిడియంను గుర్తించింది. హక్కు ఉన్న చోటే రెమెడీ ఉంది, హక్కు లేకపోతే రెమెడీ లేదు అని. సి ఈజ్ ద రైట్ చాయిస్. మిస్టర్ యాంగ్స్ అంటే ఎక్స్ అనే అతను సెక్షన్ 80C డిడక్షన్స్ కోసం 5 ఏళ్ల పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్లో 65,000 రూపాయలు జమ చేస్తాడు. ఏది సరైనది అంటే అతను ఇవేజన్ కోసము అవాయిడెన్స్ ఏది కాదు, అది ఇవేజను కాదు. అంటే ఏంటంటే ఏదైనా ఇన్స్ట్రుమెంట్లో అర్హత ఉంటే పెట్టుబడితో చట్టబద్ధంగా సెక్షన్ 80C కింద డిడక్షన్స్ క్లెయిమ్ చేయడం లాఫుల్గా ట్యాక్స్ ప్లానింగ్ కిందకు వస్తుంది. ఎవేజను అవాయిడెన్స్ కాదు. ప్రాపర్టీ లా కింద వెస్టెడ్ కంటింజెంట్ ఇంట్రెస్ట్ ఎలా సంబంధం? వెస్టెడ్ అనేది కాంటింజెంట్కి ఉపసమితి. కండిషన్ నెరవేరగానే కాంటింజెంట్ బికమ్స్ వెస్టెడ్. కాంటింజెంట్ వెస్టెడ్కి ఉపసమితి, సబ్సెట్ అనమాట. సో ఈ దీంట్లో కండిషన్ నెరవేరగానే కాంటింజెంట్ అనేది వెస్టెడ్ అవుతుంది అన్న ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అవుతుంది. కాంటింజెంట్ ఇంట్రెస్ట్ అది ఆధారపడిన కండిషన్ నెరవేరగానే వెస్టెడ్ ఇంట్రెస్ట్గా మారుతుంది. LARR చట్టం ప్రకారం డిక్లరేషన్ నుంచి ఎంతకాలంలో అవార్డు చేయకపోతే సేకరణ ప్రొసీడింగ్స్ ల్యాప్స్ అవుతాయి? 12 నెలలలోపు గనక అవార్డు చేయకపోతే. WIPO ఏ సంస్థను భర్తీ చేసింది? WIPO BIRPI యునైటెడ్ ఇంటర్నేషనల్ బ్యూరాక్స్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీను భర్తీ చేసింది. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్.